కరువు కారణాలు. అందరు మానవులకు ముఖ్యంగాను మౌలికంగాను కావలసినవి మూడు. అవి కూడు అనగా అన్నం, గూడు అనగా నివాసం షెల్టర్, గుడ్డ అనగా వస్త్రం. దీనినే హిందీలో రోటీ కపడా ఔర్ మకాన్ అంటారు. వీటి తరువాతే మిగిలిన ఇతర అవసరాలు. ఇవి తీరిన తరువాతే ఏ వ్యక్తి అయినా ఇంకో దాని గురించి ఆలోచిస్తాడు. అయితే వీటిలో అన్న వస్త్రాలకు సంబంధించిన కృషి విస్తారంగా ఉండాలి. వీటికి సంబంధించిన అనేక కార్యక్రమములతో నిండి ఉండాలి. గ్రామ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఈ అన్న వస్త్రాలకు సంబంధించిన అనేక చిన్న పెద్ద పనులు పాటలతో నిండి ఉంటాయి. దంచుకోవడం, చెరుక్కోవడం, విసురుకోవడం, రుబ్బుకోవడం, వడకడం, నెయ్యడం, వండుకోవడం, వడ్డించుకోవడం వగైరా అనేక పనిపాటలతో నిండి ఉంటాయి. వీటికి సంబంధించిన పనిముట్లు, వ్యాపకాలతో గ్రామం, కుటుంబం నిండి ఉంటాయి. రోళ్ళు, రోకళ్ళు, చాటలు, జల్లెళ్ళు, కవ్వాలు, కదురులు, రాట్నాలు, పలుగులు, పారలు వగైరా ఇవన్నీ వికేంద్రీకరణ పద్ధతిలో బహుళార్థ సాధకంగా అనగా మల్టీపర్పస్గా గ్రామము, కుటుంబంలో ఇమిడి ఉంటాయి. ఈ రెండు కాగా మిగిలినది నివాస విధానం అనగా మకాన్, గూడు విధానం. గ్రామ వ్యవస్థలో ఇది చాలా మప్పితంగా ఉంటుంది. దీనికి గ్రామ వ్యవస్థలో ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఏ చెట్టు కిందో, ఏ చూరు కిందో, ఏ పందిరి కిందో, ఏ గుహలోనో, ఏ పొదరింట్లోనో, గుడిసెలోనో, ఏ అరుగు మీదో, పర్ణశాలలోనో జీవితాలు గడిపోయేవచ్చుననేది గ్రామ వ్యవస్థ రుజువు చేసింది. తల దాచుకుంటే చాలు, మొత్తం శరీరాన్ని దాచుకునేంత గూడు కూడా అవసరం లేదనేది ఈ దేశంలో రుజువు చేయబడింది. తలదాచుకునేంత స్థలం అనే పదం ఇందులోంచే పుట్టింది. దీనికి భిన్నంగా నగరము, నగర వ్యవస్థలలో వ్యక్తులకు, కుటుంబాలకు అన్న వస్త్రాలకు సంబంధించిన కృషి పూర్తిగా అడుగంటిపోయి నివాసమునకు సంబంధించిన కృషి విపరీతంగా పెరిగిపోయింది. ఇది కరువుకు అత్యంత ప్రధానమైన కారణం. కవ్వం కదురు ఆడే ఇంట్లో కరువు ఉండదు అనే సామెత దీనిని రుజువు చేస్తోంది. అన్న వస్త్రాలకు సంబంధించిన కృషి వలన సంపద, యోగము పెరుగుతాయి. ధర్మము, స్వచ్ఛత పెరుగుతాయి. నివాసమునకు సంబంధించిన కృషి వలన కరెన్సీ అనగా డబ్బు పెరిగి యోగం తగ్గిపోతుంది, ధర్మం తగ్గిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది.